నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగు మహిళలు నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ప్రసన్న కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అయితే మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి పర్సంటేజ్ల ప్రసన్న, నీకు ఇది కరెక్ట్ అయినటువంటి మాట. గతంలో రాబోయే రోజుల్లో మొక్కు పొంది పదవులు తెచ్చుకోవాలని చెప్పి డ్రామాలు వేస్తున్నాం. ఈ యొక్క వైసీపీ పార్టీ ఆ యొక్క నాయకుల యొక్క డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయి మిమ్మల్ని 11కి పరిమితం చేసి పడేసినా కూడా ఇంకా మీ బుద్ధులు మారలా, మీ యొక్క మైండ్ సెట్ మారలా. మేము ఒకటే చెప్తున్నాం, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మరొకసారి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడితే. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఒక రాజకీయం అంటే ఒకప్పట్లో ఒక గౌరవం ఉంది. ఇతను ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు ఆ గౌరవ మర్యాదని, ఆ కుటుంబ పరువుని ఈ రోజు ఈదులో పెడుతున్నాడు. ఎందుకంటే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడటం. ఈ రోజు కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం గారు వెనకాల మహిళలందరూ ఎంత దూరమైనా సరే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు సమాజంలో మహిళని గౌరవిస్తేనే ఎలాంటి అభివృద్ధి అయినా బాగుంటది అని చెప్పనని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉంటారు. అయితే జగన్మోహన్ అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. దీనికి తీవ్రంగా మేము మహిళలందరం కూడా ఈరోజు భారీగా నిరసన తెలియపరచడం జరిగింది. భారీగా నిరసన తెలియపరచడమే కాకుండా అతను అరెస్ట్ చేసి మరొకసారి ఇంకొక మహిళను అసభ్యకరంగా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ లో వచ్చి కేసు కూడా ఫైల్ చేయమని చెప్పేసి మేము అర్జీ రూపొందించి వివాద రహిత, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని సృష్టించాలని చెప్పి నిరంతరం తాపత్రయపడతా ఉంటారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ విధంగా దానం చేయాలని చెప్పినటువంటి చూస్తూ ఉంటారు. ఎక్కడ వికలాంగులు కనపడి ఈ రోజు సైకిల్ మీద చూస్తున్నా కానీ సిగ్గు తెచ్చుకోండి ఒక్కసారి. అతను పక్కన ఉండేటువంటి వాళ్ళు ఎవరికైనా చూడండి, అక్కడికి వెళ్ళి విపిఆర్ దంపతులు ఇచ్చినటువంటి సైకిల్లో మాత్రమే తిరుగుతా ఉన్నారు వికలాంగులు ఎవరైనా కానీ. ఏ గుడికి కావాలన్నా కానీ దానం చేసేటువంటి పరిస్థితుల్లో